ఇలా ఎవరికైనా తెలుసా అరటిపండుతో కూడా దోశలు వేస్తారని? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. వినగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. అరటిపండుతో దోశ ఏంటి, ఎలా ఉంటాయి అని. ఈరోజు మా ఊర్లో వర్షం పడడం వల్ల కరెంటు పోయింది. దానివల్ల టీవీలు రాక మేమందరం ఆరుబయట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగా మా పక్కింటి అతను వాళ్ళ పిల్లల కోసం నూడిల్స్ తీసుకొచ్చారు. ఆ నూడిల్స్ తీసుకురావడం చూసి నాన్న అన్నారు, ఇప్పుడు పిల్లలు బాగా ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు అయిపోయి లేనిపోయిన జబ్బులు తెచ్చుకుంటున్నారు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు నాన్నమ్మలు తినే తిల్లే వేరు. వాళ్ళు తినే తిండిలో ఎంత బలం ఉండేది అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంత కష్టపడినా అలసట అనేది ఉండేది కాదు. అలానే బీపీలు షుగర్లు అనేవి తెలిసేవి కాదు. అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు రోజుల్లో ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు అయిపోయి సరైన తిండి తినక ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. 30 సంవత్సరాలు వచ్చిందంటే చాలు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు అని బాధపడుతూ ఉంటారు. ఏదైనా మనం తినే తిండిలోనే ఉంటుంది అని అన్నారు. సరేనా అన్న, అప్పుడు మీరు ఏం తినేవాళ్ళు కాస్త మాకు చెప్పరా అంటే అప్పుడు అన్నారు, మా పిన్ని అయితే మా చిన్నప్పుడు అరటిపండుతో దోశ వేసి ఇచ్చేది, చాలా బాగుండేది, మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళము అని. సరే నాన్న అలా చెప్పారు కదా అని ఒకసారి ట్రై చేద్దామని, నాకు తెలియకపోయినా నాకు వచ్చిన ఆలోచనతో ఏదో ఒకలాగా అరటిపళ్ళని 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లం, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా దోశల పిండిలా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పిండిని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దోశలా కాకుండా కొద్దిగా మందంగా వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకుంటే మెత్తని స్పాంజ్ లాంటి దోశ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా వస్తుంది అనుకున్నాను.